క్రమంలోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఈ పరిస్థితి. ఇక్కడ ఇక్కడ పోయింది ఎట్లా పరువు పోయింది తెలంగాణలో మన పరువు. ఇక ఢిల్లీ స్థాయిలో కూడా పోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. దీన్ని బట్టి కన్సల్ట్ ఎంప్లాయీని కూడా లోపలికి రానిచ్చే పరిస్థితి లేదంటే మరి ఢిల్లీ లోపల ఏమైనా చేస్తుర్రా ఏంది? ఢిల్లీ లోపలికి ఎవరైనా వస్తే అక్కడ ఏమైనా జరుగుతున్నాయి ఏంది? కొంపతీసి లావాదేవీలు ఏమైనా జరుగుతున్న క్రమంలో ఆమె ఏమైనా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఏమన్నా అట్లా కూడా అనుకోవచ్చు కదా. మన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. ఇక సొంత ఎంప్లాయీస్ పరిస్థితి కూడా అంత ఘోరంగా ఉంది ఇప్పుడు. ఇక మంత్రులు ఇట్లా ఉన్నారు, ఎంప్లాయీస్ని రానియం. ఎవడు సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ ఎన్నికలకి? మనకి ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలకి కనీసం డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి ఉండదు మనకి. ఇప్పటికైనా యాక్టివ్ అవ్వకపోతే, సమన్వయంగా వెళ్ళకపోతే రేపు డిపాజిట్ కూడా ఇవ్వరు ఎవరు. మీ కాలు మొక్తాం వడ్లు దించుండ్రి అంట. వడ్లు కొనుగోలుకి సంబంధించి రైతులు పాపం ధాన్యం కొనుగోలు కోసం తిప్పలు పడుతూ ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే పోలీసులు, అది పరిస్థితి, పోలీసులు కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు రైతులకి రాష్ట్రంలో. దీని మీద మాట్లాడేటోడు ఉన్నాడు. ఇద్దరు పసిబిడ్డలకు ఒకే ఆక్సిజన్ సిలిండర్ అంట. అబ్బా, ఇది గ్రేట్. అంటే ఇద్దరు పసిబిడ్డలకు ఒకటే ఆక్సిజన్ పెట్టిరంట. వేరువేరు ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయంలో ఉన్న ఇద్దరు పసిబిడ్డల పర్యవేక్షణను వైద్య సిబ్బంది గాలికి వదిలేశారు. వారికి ఆక్సిజన్ అందేందుకు ఒకే సిలిండర్కు 2 పైపులు పెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించి ఆయా విభాగాలకు వెళ్ళి చూపెట్టుకోవడానికి చెప్పి చేతులు దులుపుకున్నారంట. వరంగల్ ఏజిఎం దవాఖానాలో శనివారం కనిపించిన ఈ దృశ్యం రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాల దుస్థితికి అద్దం పడుతుందంట. ఇక అంతే. ఇక ఎక్కడంటే ప్రైవేట్ దవాఖానాలు వదిలేసారు, ప్రైవేట్ స్కూళ్ళు వదిలేశారు, ప్రైవేట్ కాలేజీలు లేవు, గవర్నమెంట్ స్కూల్స్ని వదిలేశారు, గవర్నమెంట్ దవాఖానాలు వదిలేశారు, గవర్నమెంట్ కాలేజీలు వదిలేశారు. చదువుకోవాల్సిన వాళ్ళకి కనీస వసతులు లేవు. వైద్యం అందించాలంటేనేమో కనీసం ఎమర్జెన్సీ లేదు. మొన్న బస్ ఇన్సిడెంటే తీసుకుంటే, ఇప్పుడు నిన్న జరిగిన అంబర్పేట బస్ ఇన్సిడెంట్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్గా తీసుకెళ్ళారు తప్పితే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లరు. ఎందుకంటే అక్కడ వసతులు లేవు. మళ్ళీ వాళ్ళకి ఏదైనా ప్రాణాపాయం వస్తే మళ్ళీ గవర్నమెంట్కి వస్తుంది అది. సో ఎక్కడ పడితే అక్కడ కరప్షన్, కనీసం వసతులు, డెవలప్మెంట్ ఏ